తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉండడంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం పాక్ భారత్పై దాడికి ప్రయత్నించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియా గేట్ దగ్గర భద్రతను మరింత పెంచారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు రద్దు చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నీ నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వెళ్లే వాహనాలను కూడా ఆపివేశారు. మొత్తం 46 దేశీయ ప్రయాణాలు, 33 రాకపోకలు రద్దయ్యాయి. మరోవైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు హై అలర్ట్ ప్రకటించాయి. పాకిస్తాన్లో పంజాబ్ 532 కిలోమీటర్లు, రాజస్థాన్ 1070 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. రెండు రాష్ట్రాల్లో పోలీసుల సెలవులను రద్దు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పాఠశాలలు కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల ముందు క్యూ కట్టారు. పంజాబ్లోని సరిహద్దుకు సమీపంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 6 సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్, తార్న్ తరణ్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. పోలీసుల సెలవులను రద్దు చేశారు. చండీగఢ్లో దాడులు జరగొచ్చని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది. స్థానికులు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీల్లోకి కూడా రావద్దని సూచించింది. జమ్మూలోనూ ఈ ఉదయం సైరన్లు మోగాయి. పాక్ సరిహద్దుల్లో కీలక ప్రాంతమైన జమ్మూ కశ్మీర్లో పూర్తిగా యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జమ్మూ, రాజౌరి, ఉధంపూర్, శ్రీనగర్ ప్రాంతాలను చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ వేసిన మిసైల్స్ ను భారత సైన్యం ఆకాశంలోనే పేల్చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అటు గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత అప్రమత్తం చేసింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ భారీగా భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హమీపూర్, ఉనా, బిలాస్పూర్ భద్రతను పెంచింది. వీటితో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలను ముమ్మరం చేసింది. దేశంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరికలు జారీ చేసింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అనవసరంగా బయటకు రావద్దని సూచనలను జారీ చేసింది.